అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రుద్రాక్షలు ఎలా వచ్చాయి? రుద్రాక్షల్లో ఉన్న ఔషధాలు ఏమిటి? రుద్రాక్షల వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి? ఈ విషయాలను తెలుసుకుందాం. పరమశివునికి ప్రతిరూపాలు రుద్రాక్షలు. రుద్రాక్ష జపమాలను చేతిలో ఉంచుకుని భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనిషి జీవితంలో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయన్నది ఓ నమ్మకం. రుద్రాక్షలను ధరించడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా వస్తోంది. నేడు సామాన్య ప్రజలు కూడా విరివిగా రుద్రాక్షలను ధరిస్తున్నారు. త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి పరమశివుడు సంహరించాడు. ఆ సమయంలో శివుని కళ్ళ నుండి రాలిన ఆనంద బాష్పాలు భూమిపై పడి రుద్రాక్షలుగా ఉద్భవించాయని పురాణ కథ. రుద్రుని అక్షుల నుండి పుట్టాయి గనుక ఇవి రుద్రాక్షలనే పేరుతో చలామణి అవుతున్నాయనేది పురాణ కథనం. ఈ రుద్రాక్ష వృక్షాలు నేపాలులో పంచక్రోశి అనే క్షేత్రంలో, జలేశ్వర్ మహాదేవుని పుణ్యక్షేత్రంలోను, భారతదేశముందు డార్జిలింగ్, కొంకటి, మైసూరు, కేరళ రాష్ట్రాల్లో, ఇండోనేషియా, జావా ద్వీపాల్లోనూ ఉన్నాయి. ఈ వృక్షాలు మామిడి చెట్లను పోలి ఉండి ఎక్కువ చోటు ఆక్రమించుకుంటాయి. శరదృతువులో ఈ చెట్లకు జామ పండ్ల వంటి చిన్న చిన్న పండ్లు కాస్తాయి. వాటిపై బెరడు గట్టిగా మందంగా ఉంటుంది. ఈ పళ్లను కొందరు తింటారు. ఈ పళ్ళు పరమేశ్వరుని శరీర ఛాయను కలిగి ఉంటాయి. లోపల గింజలు రేగుపండు ఆకారంలో ఉంటాయి. గింజలకు కొన్ని చారలు, ముళ్ళు ఉంటాయి. వాటిని ముఖాలు అంటారు. సాధారణంగా రుద్రాక్షలకు 1 నుండి 21 వరకు ముళ్ళు అనగా ముఖాలు ఉంటాయి. పెద్ద ఉసిరికాయంత ఉండే రుద్రాక్ష శ్రేష్టమైంది. రేగిపండు ఆకారంలో ఉండే రుద్రాక్ష మధ్యమం. శనగ గింజంత ఉండేది నిమ్మస్థాయికి చెందింది అంటారు. పెద్ద ఉసిరిక ఆకారంలో ఉండే రుద్రాక్ష సమస్త అరిష్టాల్ని తొలగిస్తుంది. రేగిపండు ఆకారంలో ఉండే రుద్రాక్ష ప్రపంచంలో సుఖ సౌఖ్యాలను చేకూరుస్తుంది. శనగగింజ ఆకారంలో ఉండే రుద్రాక్ష మాల కోరికలను సఫలం చేస్తుంది. దారంతో గుచ్చటానికి వీలుగా రుద్రాక్షకు రంధ్రం దానంతటా అదే ఏర్పడి ఉంటే అది ఉత్తమమైంది. మార్కెట్లో నకిలీ రుద్రాక్షలను అమ్ముతున్నారు. అడవి రేగు లేక పెద్ద రేగిపండు గింజల్ని రుద్రాక్షలుగా చెలామణి చేస్తున్నారు కొందరు. మంచి రుద్రాక్షను పాలలో గాని నీళ్ళలో గాని వేస్తే మునిగిపోకుండా పైకి తేలుతుంది. రాగి తీగలతో మాలగా చేస్తే మంచి రుద్రాక్షలు వాటంతటవే కదులుతాయి. రుద్రాక్షల్లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. శివపురాణం, స్కంద పురాణం, ఉపనిషత్తులు మొదలైన వాటిలో రుద్రాక్షల ప్రాముఖ్యాన్ని వివరించారు. రుద్రాక్షలతో దేవునికి పూజ చేయడమే కాక ఆభరణాలుగా మెడలో కానీ చేతికి గాని రుద్రాక్షను ధరిస్తే మంచిదని, రుద్రాక్షల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. రుద్రాక్ష పండు పుల్లగా ఉంటుంది. ఈ పండు తింటే శరీరంలో వేడి పుడుతుంది. వాత కఫాలను హరిస్తుంది. శిరోరోగాలు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రవాహం సరిగా జరిగి రక్తపోటు తగ్గుతుంది. రుద్రాక్షను తేనెతో అరగదీసి తీసుకుంటే మూర్ఛరోగం తగ్గుతుంది. నీళ్లలో అరగదీసి మసూచి వచ్చిన వారు పుచ్చుకుంటే దాని ఉధృతి తగ్గుతుంది. రుద్రాక్ష మాలను ధరిస్తే క్షయరోగులకు ఉపశమనం లభిస్తుంది. రుద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీరు త్రాగితే మసూచి వ్యాధి సోకదు. రుద్రాక్ష ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనోబలం చేకూరుతుంది. రుద్రాక్షలను ఎల్లప్పుడూ ధరించవచ్చు. 2 రుద్రాక్షలు కలిసి ఉంటే అది గౌరీ శంకర్ల ప్రతిరూపమని, 3 రుద్రాక్షలు కలిసి ఉంటే త్రిమూర్తుల ప్రతిరూపమని ప్రజల నమ్మకం. రుద్రాక్షలు మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అనేక గ్రంథాలలో వివరించారు. రుద్రాక్ష చికిత్స ద్వారా వివిధ రోగాలను నయం చేయడమే కాకుండా ఇవి వివిధ రోగులకు ఏ విధంగా పనిచేస్తాయనే అంశాలపై నేటికి పరిశోధనలు చేస్తున్నారు. పంచముఖ రుద్రాక్షలు సాధారణంగా లభిస్తాయి. ఇంతకన్నా తక్కువ లేక ఎక్కువ ముఖాలున్న రుద్రాక్షలు అరుదుగా లభిస్తాయి. వాటి ఖరీదు కూడా ఎక్కువ. పంచముఖ రుద్రాక్ష విలువ 50 రూపాయలుంటే 21 ముఖాలున్న రుద్రాక్ష విలువ 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఏకముఖ రుద్రాక్ష అత్యంత అరుదైంది, మిక్కిలి ఖరీదైంది కూడా. దీన్ని ధరిస్తే జీవితంలో అంతా మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం. ఇప్పుడు రుద్రాక్షల ముఖాలు, వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏకముఖి రుద్రాక్ష. ఇది పరమశివునికి ప్రతీక. ఇది దొరకడం చాలా కష్టం.
ఇది దొరికిన ఎడల నియమబద్ధంగా ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీన్ని ధరిస్తే ఏ విధంగానూ లోటు ఉండదు. డబ్బుకు కొరత ఉండదు. మానసిక శాంతి దొరుకుతుంది. ద్విముఖి రుద్రాక్ష. 2 ముఖాలు గల ఈ రుద్రాక్ష దేవతా స్వరూపం. సోమవారం నాడు ఓం నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీన్ని ధరించాలి. మానసిక శాంతికి, చిత్త ఏకాగ్రతకు ఈ మాల ఎంతో సహకరిస్తుంది. త్రిముఖి రుద్రాక్ష. 3 ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్తు అగ్ని స్వరూపం. ఓం క్లీం నమః అనే మంత్రాన్ని జపించి సోమవారం నాడు దీన్ని ధరించాలి. దీనిని ధరించడం వల్ల విద్యా వ్యాప్తి కలుగుతుంది. శత్రుబాధ తగ్గిపోతుంది. పాలలో దీనిని అరగదీసి ఆ పాలు తాగితే కంటి జబ్బులు తగ్గుతాయి. చతుర్ముఖి రుద్రాక్ష. 4 ముఖాలు గల రుద్రాక్ష బ్రహ్మస్వరూపం. సోమవారం ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి దీనిని ధరించాలి. దీనిని ధరించిన వారు వేదశాస్త్ర ప్రవీణులు, ప్రజారంజకులు అవుతారని చెబుతారు. ఈ రుద్రాక్షమాల మెడలో ధరించడం వల్ల కళ్ళలో తేజస్సు, కంఠంలో మాధుర్యం, వశీకరణ శక్తి పెరుగుతుంది. పంచముఖి రుద్రాక్ష. 5 ముఖాలు గల రుద్రాక్ష కాలాగ్ని స్వరూపిణి. దీన్ని కూడా సోమవారం ప్రాతకాలంలో ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని జపించి ధరించాలి. ఇది చాలా శక్తివంతమైంది అంటారు. దీన్ని ధరించడం వల్ల పాములు, తేళ్లు మొదలైన విష జంతువుల భయం ఉండదు. శత్రుబాధ తగ్గి సుఖశాంతి లభిస్తుంది. షణ్ముఖి రుద్రాక్ష. 6 ముఖాలు గల ఈ రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. ఓం హ్రీం హుం నమః అనే మంత్రాన్ని జపించి ధరించాలి. హిస్టీరియా, మూర్ఛ, స్త్రీలకు సంబంధించిన జబ్బులు దీనివల్ల తగ్గిపోతాయి. సప్తముఖి రుద్రాక్ష. 7 ముఖాలు గల ఇది మన్మధునికి ప్రతీక. ఓం హుం నమః అనే మంత్రాన్ని జపించి దీనిని ధరించిన దరిద్ర బాధలుండవు. అకాల మృత్యువు సంభవించదు. ఆయుధాల వల్ల హాని కలగదు. అష్టముఖి రుద్రాక్ష. 8 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష అష్టమూర్తి భైరవ స్వరూపం. ఓం హం నమః అనే మంత్రం జపించి దీన్ని ధరించాలి. వ్యాపారం చేసేవారికి ఇది ఎంతో ప్రయోజనకారి. నవముఖి రుద్రాక్ష. 9 ముఖాలు గల ఈ రుద్రాక్షకు అధిష్టాన దేవత నవరూపాలు ధరించు మహేశ్వరి దుర్గాదేవి. ఓం హ్రీం హుం నమః అనే మంత్రం జపించి దీన్ని ధరించాలి. గుండె జబ్బు ఉన్నవారు దీన్ని ధరిస్తే మంచిది. దశముఖి రుద్రాక్ష. 10 ముఖాలు గల ఈ రుద్రాక్ష సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఓం హ్రీం నమః అనే మంత్రం జపించి దీన్ని ధరించాలి. ఇది కోరికలను నెరవేరుస్తుంది. సామాన్యంగా దొరకదు. ఏకాదశ ముఖి రుద్రాక్ష. 11 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష సాక్షాత్తు రుద్రునికి ప్రతిరూపం. ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని జపించి దీనిని ధరించిన వారికి సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. స్త్రీలకు సిరి సంపదలు లభిస్తాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ద్వాదశ ముఖి రుద్రాక్ష. 12 ముఖాలు గల ఇది సూర్యునికి ప్రతీక. దీనిని శిరస్సు మీద ధరించిన సూర్యుని తేజస్సు లభించును. ఓం క్రౌం క్షాం రౌం నమః అనే మంత్రం జపించి ధరించాలి. దొంగలు, అగ్ని, దారిద్ర్యం, వ్యాధుల బాధలు తొలగిపోతాయి. పచ్చకామెర్ల వ్యాధి సోకిన వారికి ఇది ప్రయోజనకారి. త్రయోదశ ముఖి రుద్రాక్ష. 13 ముఖాలు గల ఈ రుద్రాక్ష ఇంద్రస్వరూపం. ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. దీనివల్ల శుభం కలిగి కోరికలు నెరవేరుతాయి. చతుర్దశ ముఖి రుద్రాక్ష. 14 ముఖాలు గల రుద్రాక్ష పరమశివుని స్వరూపం. ఓం నమః అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. ఇది సర్వవ్యాధి నివారిణి. ఎన్ని ముఖాలు కలిగిన రుద్రాక్షలైనా దానికి సంబంధించిన మంత్రజపం చేయకుండా ధరించకూడదు. ఏది ఏమైనా రుద్రాక్ష అంతఃకరణ శుద్ధిని పెంచుతుంది. జీవితంలో ప్రశాంతతను ప్రసాదిస్తుంది. వ్యాధుల్ని పోగొడుతుంది. శుభం చేకూరుస్తుంది. కనుక రుద్రాక్షని ధరించడం మంచిది.